సో జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో మేము ఆనందం చూడటానికి అబద్ధాలు చెప్పనవసరం లేదు. వితౌట్ షుగర్ సంక నాకు మేము ఎప్పుడు ఒక మాట మీదే నిలబడి ఉండం. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. మీరందరూ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిడుతూ ఉంటారు. వీళ్ళకి ఏమైనా బుర్ర బుద్ధి జ్ఞానం ఉందా? అడక తినడానికి. ఎందుకంటే ఇప్పటికీ నమ్ముతున్నారు ఈవీఎం మిషన్ వల్ల 100%. అదేమి సామాన్యమైన పని కాదు నువ్వు చేసింది కూడా. ఎవరితో గొడవ పెట్టుకోము, ఎవరికి సపోర్ట్ చేయము. నువ్వు గోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తిట్టకపోతే మీకు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకదని అంటారు. ఈ పాపలో నాకు కూడా పార్ట్నర్షిప్ ఇస్తున్నారా? నేను 150 సినిమాలు చేసిన టాప్ హీరోయిన్. వచ్చినానంటే మెట్టుతో కొడేస్తాను. దరిద్రులంతా ఆడ ఉన్నారు కాబట్టి మాకు అవసరం లేదు. అది అన్ని చేయడం నా మీద దోయడం బాగుంది. ఏదో నేను కత్తి పట్టుకొని మెడ మీద పెట్టేసా, కొనకూడదు చెప్పాడా? మాటలే నీ మగతని వీడికి ఏం చూపించక్కర్లేదు. రోజా అంటే హాట్ ఫేవరెట్ సోషల్ మీడియాకి. పొద్దున్నే తీసుకొచ్చి పెయిన్ అనిపించదా, బాధ అనిపించదా? అది ఒకప్పుడు అనిపించేది, ఇప్పుడు వాళ్ళని చూసి సిల్లీ గాయ్స్, నీళ్ళని బాగా గెలకలు ఎక్కువ. మనని ఎందుకు తిడుతున్నారు అని అనిపించేది. నువ్వు చేసింది తప్పు, ఒక ఎదవ పని. మనకున్న టైము చాలా ప్రీషియస్. ఆ టైంలో ఎన్నో పనులు చేయొచ్చు. కర్మ. రోజు ఆమె చెప్తాబంటే ఆమెకి సరిలేదు. ఈ ఇంటర్వ్యూ చేశాక వాడు అద్దంలో వాడి మొహం వాడిని చూసుకొని తుప్పుక్ అనుకుంటాడు. నువ్వు లంగర అవసరాని అని నాకు అర్థమైపోయింది. మీ మీద జరిగిన కొన్ని ట్రోల్స్ ఒకసారి చూద్దాం. మీ రియాక్షన్ ఏంటో డైరెక్ట్ గా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఒకసారి తొందరగా అడిచారు సార్, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. గోవిందా. అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు తమిళనాడులో ప్రచారం చేసినాడు. లేదు నీ బతుక్కి నువ్వు కూడా తమిళనాడుకు పోయి నువ్వేం పర్యటనలు చేయలేదా, నువ్వేం ప్రచారాలు చేయలేదా? ఎప్పుడు కూడా 800, 1000, 2000, 3000 ఇలాగే ఉంటుంది. చాలా మందికి ఎమ్మెల్యే ఇతనా అనేది కూడా తెలియని వ్యక్తి. ఆయనకేమండి భలే వాళ్ళే కలర్ఫుల్ చీర కనపడితే కళ్ళు ఆర్పకుండా చూస్తాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండుండేవాడు కాదు అన్న విషయం మీకు కూడా తెలుసు. ఒకటి వాడిని చంపే లేదా నువ్వు చచ్చిపో. జగన్మోహన్ రెడ్డి గారు డిగ్నిఫైడ్ పొలిటీషియన్. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ చేస్తా. ఈ రోజు రప్ప అనే రాష్ట్రంలో ఉండే ప్రజానీకం అందరూ కూడా మనకే ఓటేస్తారు. దీని తల్లి 175 కొడుతున్నావు. ఒక్కసారి మీరు నగిరిలో అడుగు పెట్టండి, మీకే తెలుస్తుంది. కాబట్టి ఆమె వల్ల ఈ నగరికి ఒరిగింది ఏమీ లేదు.